అన్ని కూడా చూస్తే దొంగ చూడకుండా దూర అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. దానికి అది రాకూడదు అంటే అసలు వాళ్ళలో అవేర్నెస్ రావాలి. ఇది తప్పు, ఇది హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇందాక దివ్య గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే పిల్లల్ని సంకలు ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. దాని మూలంగా కుటుంబాన్ని మోయలేరు, శరీరం కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అవుతుంది, మెంటల్ గా కూడా టార్చర్ అవుతారు. తర్వాత చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. అనిత గారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత 1 year తర్వాత పిల్లల్ని పట్టుకొని వస్తారు. తర్వాత వాళ్ళు కలిసి ఉంటారా లేదా తెలియదు. మళ్ళీ భర్త వదిలిపెట్టిండని పిల్ల అంటే కుటుంబం మీదనే భారం అవుతా ఉంటారు. సో ఇలాంటి ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ సంబంధించి చైల్డ్ మ్యారేజెస్ లో కలెక్టర్ గా అదే కర్నూలుగా ఉన్నప్పుడు మన సృజన కూడా అవార్డు తీసుకోవడం జరిగిందంట. వారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వారి అనుభవాన్ని కూడా జోడించి ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ లో ఉన్నారు కాబట్టి మనకు పనిచేస్తున్నారు కాబట్టి ఎంతకాలం ఎక్కడ ఉన్నా కూడా మన మార్క్ అనేది ఉండాలి. మనం ఏం చేసినాం చెప్పుకోవడానికి. అదే విధంగా దాని రిజల్ట్ ఎట్లా వచ్చింది, ఆ రిజల్ట్ చూసి సంతోషపడతాం. మన గురించి నలుగురు పలానా అధికారి ఉన్నప్పుడు ఈ టాస్క్ తీసుకొని దాని మీద తప్పు ఉంటే తప్పుడు మీద ఉక్కుపాదం మోపినా పర్వాలేదు, కానీ సొసైటీ బెటర్ చేయడం కోసం కష్టపడ్డారని. ఇట్లా మనం ఇవాళ అడల్ట్స్ అండ్ గర్ల్స్ విషయంలో ఒక నానుడి ఉంది, అంటే మొక్కై వంగనిదే మానై వంగుతారు. ఇప్పుడు మనం వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఊర్లలో ఉంటుంటారు, స్కూళ్ళకు పోనోళ్ళు ఉంటారు, చదువు మానేసిన వాళ్ళు ఉంటారు, చిన్న వయసులో భర్తలు అంటే పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ భర్తలు వదిలేసినటువంటి వాళ్ళు ఉంటారు, నిరాధారణకు గురవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. రకరకాలుగా వాళ్ళు కూడా మన సొసైటీ, మన పిల్లలే. ఇవాళ వేరేక్కడ చూస్తే వేరే పిల్ల కావచ్చు, వాళ్ళు ఆమె దగ్గరికి పోతే ఆమె పాప, నా పాప కాకపోయినా నీ పాప అయినా నీ పాపను కూడా నా పాపలాగా చూసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చాల్సిన బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనము ఏదైనా కూడా శిక్షణ అనేది కూడా ఇంపార్టెంట్, అవేర్నెస్ అవగాహన అనేది ఇంపార్టెంట్. అవగాహన లేనంత కాలం చాలా మందికి చట్టాలు ఏం చెప్తున్నాయి, లేదా శారీరకంగా ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడో దయ్యం అని అటువైపు చేస్తాం. కానీ చిన్నతనంలోనే పెళ్లిళ్ళు అవడంతో లేక చిన్న వయసులో మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ప్రెషర్ ఎక్కువైపోయి అవన్నీ కూడా బాడీ మీద ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనము వాళ్ళకి చెప్పగలగాలి.